కర్ణుడు ఏమి చేయలేక తను ఆ నెయ్యి కలిసిన మట్టిని తీసుకొని ఆ గిన్నెలోకి నెయ్యిని తీస్తాడు. దీనివల్ల భూదేవికి కోపం వచ్చి, ఛీ, నీ ఆఖరి సమయంలో నీ రథచక్రం నాలో కుంగి నిరాధారుడు అవుతావు అని శపిస్తాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లేట్ చేయకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చేసి కర్ణుడి స్టోరీ గురించి. చాలా మంది వీడియో అయితే చూసినా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ 1Kకి చాలా దగ్గరలో ఉంది. ఎప్పటి నుంచో చెప్పుకొని వస్తున్నాం 1K దాటియండి, 1K దాటియండి అని. ఒక్కరి వల్ల ఒకవేళ ఈ వీడియో కానీ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒకటే నేను చెప్పేది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. వీడియోలకి అయితే వెళ్తారు. అయితే ఈరోజు మహాభారతంలో ఒక కీలకమైన పాత్ర గురించి నేను చెప్పబోతున్నాను. పురాణాల్లో వరాలు, శాపాల గురించి చాలా ఉన్నాయి. మంచి పనులు చేసే వరాలు, చెడు పనులు చేసే శాపాలు. వాటిని కర్మ ఫలితాలని పిలుస్తారు. కర్మ అనే టాపిక్ మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కంపల్సరీ చేస్తాను. ఆ వీడియో చాలా బాగుంటది. అది నేను కంపల్సరీ చేస్తాను. అప్పుడు చూడండి, బాగుంటది. ఇతనికి ఎన్నో శాపాలు అయినా కానీ ఇతను మంచివాడిగానే ఉన్నాడు. ఆ వీరుని పేరే దార వీర సూర కర్ణ. ఒకనాడు యాదవుల రాజైన కుద్దిబోధ ఇంటికి దుర్వాస మహర్షి వచ్చాడు. దుర్వాస మహర్షికి ముక్కు మీదనే కోపం ఉంటుంది. అతని కోపానికి ముక్కోటి దేవతలే వణికిపోయారు. దుర్వాస గురించి మనము చాలానే చెప్పుకోవచ్చు, కానీ అది ఇప్పుడు కాదు, తర్వాత వీడియోలో చూద్దాము. అయితే రాజు కుంతిబోధ తన దత్తపుత్రుడైన కుంతిదేవిని దుర్వాస మహర్షికి సేవ చేయమని పంపించాడు. దుర్వాస మహర్షి కుంతి సేవకి ప్రసన్నమయ్యి తనకు ఒక వరాన్ని ఇస్తాడు. ఆ వరమే సంతాన సాఫల్య మంత్రం. ఈ మంత్రం ఉపయోగించి తన నచ్చిన దేవునితో బిడ్డని కనొచ్చు. మనిషికి కుతూహలం అనేది చాలా ఉంటుంది. అలాగే కుంతి కూడా కుతూహలం ఉండి తను సూర్య భగవానుడిని ప్రార్థించి తనతో పుత్రుని తీసుకుంది. అయితే కర్ణుడు కవచకుండాలతో జన్మిస్తాడు. అతను ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు. పెళ్లి కాకముందే తల్లైంది కాబట్టి చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కర్ణుడిని ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేస్తుంది. నది భాగంలో ఆ బిడ్డ కొట్టుకు వచ్చి సంతానం కోసం ఎదురు చూస్తున్న అధిరథుడు, రాధ అనే దంపతులకి దొరికాడు. వీళ్ళు కర్ణుడిని దేవుడిచ్చిన ప్రసాదంగా భావించి వసుసేనుడు అని పేరు పెట్టాడు. కర్ణుడు కౌరవుల పక్షానికి చెందినప్పటికీ మన జీవితంలో ఇతన్ని చాలా ఆదర్శంగా తీసుకుంటాము. కర్ణుడికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే యుద్ధ కళలు నేర్చుకోవాలని కర్ణుడికి చాలా ఇష్టం. అయితే ఒకనాడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి నాకు శస్త్రాల విద్యని నేర్పించమని అడిగాడు. బ్రాహ్మణులకి ఇంకా క్షత్రియులకి విద్య అనేది నేర్పిస్తాడు. అయితే అప్పుడే కర్ణుడిని నిరాకరిస్తాడు. ఎలాగైనా సరే విద్య నేర్చుకోవాలని కర్ణుడు అతని కన్నా గొప్పవాడైన దగ్గరికి వెళ్ళాడు. అతనే పరశురాముడు. పరశురాముడు విద్య కేవలం బ్రాహ్మణులకే నేర్పిస్తాడు. అయితే కర్ణుడు తను ఒక బ్రాహ్మణ కుమారుడు అని చెప్పి పరశురాముడితో విద్య అనేది నేర్చుకుంటాడు. ఒక రోజు విద్య నేర్పించి అలసిపోయిన పరశురాముడు కర్ణుడు తన తొడనిచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. అలా నిద్రపోతున్న సమయంలో ఒక కీట పురుగు కర్ణుడి తొడ మీద పాలి తొలిచేస్తుంది. దానితో కర్ణుడికి చాలా బాధాకరంగా గాని కదిలితే ఎక్కడ గురు నిద్ర భంగమవుతుందని తను అలాగే ఉన్నాడు. ఎంత నొప్పైనా సరే తను ఓర్చుకున్నాడు. విషపురు చేసిన గాయానికి కర్ణుడి తొడపై నుంచి నిరంతరము రక్తం కారుతుంది. ఆ రక్తము పరశురాముడికి తగులుతుంది. అప్పుడే పరశురాము మెలకు వచ్చి ఈ కర్ణుడి గాయానికి కారణం ఏంటో అడిగాడు. ఆ తర్వాత ఆ పొడుగుని పరశురాముడు అతని శక్తితో భస్మం చేసేస్తాడు. ఆ తర్వాత పరశురాముడు కర్ణుడి ఓర్పు సహనం చూసి కోపంతో బ్రాహ్మణులకి అంత ఓపిక అనేది ఉండదు, నీకెలా ఉంది అని అడిగాడు. అయితే నువ్వు నాకు అబద్ధం చెప్పి నా నుంచి విద్యని నేర్చుకున్నావు. అయితే నువ్వు నేర్చుకున్న విద్యని అతి అవసరంలో నువ్వు నీ విద్యనంతా మర్చిపోతావు అని శపిస్తాడు. ఆ తర్వాత కర్ణుడు నేను ఒక సూతపుత్రుడని చెప్తాడు. సూతపుత్రుడు అంటే బ్రాహ్మణుడు ఇంకా క్షత్రియుడు, ఈ రెండు కలిపితేనే సూతపుత్రుడు. అయితే ఆ మాటలు విన్న తన తప్పు తెలుసుకొని పరశురాముడు ఆ తప్పుని సరిదిద్దుకోలేకపోయినా గానీ కర్ణుడికి ఒక వరాన్ని ఇస్తాడు. కర్ణుడికి విజయధనస్సు ఇంకా భార్గవ అస్త్రాన్ని ఇచ్చి అతని శక్తిని రెట్టింపు చేస్తాడు. అయితే ఇచ్చిన శాపంలో చిన్న మార్పు చేస్తాడు. అదేంటంటే కర్ణుడు ఎప్పుడైతే తన సమూహజీవంతో యుద్ధం చేస్తాడో అప్పుడు మాత్రమే తను ఆ విద్యని మర్చిపోతాడు. అయితే కర్ణుడు అబద్ధం చెప్పాడనే విషయానికి వస్తే ముందుగా సూతపుత్రుడు అనే అర్థాన్ని తెలుసుకుందాం. సూతపుత్రుడు అంటే బ్రాహ్మ ఇంకా క్షత్రియ కలిసిన కులమే సూతపుత్రుడు.
అయితే అప్పుడు కర్ణుడు పూర్తిగా అబద్ధం చెప్పినట్టు కాదు. అయితే తన శక్తి తెలుసుకున్న కర్ణుడు తన శక్తి విద్య కోసము మహేంద్ర పర్వతం పైన శుద్ధభేద విద్య అంటే సౌండ్ బట్టి గుడి ఎంచుకొని బాణాన్ని విసరాలి. సమయంలో పేద బ్రాహ్మణుడి జీవాధారమైన ఆవుకి బాణం అనేది తగులుతుంది. అయితే ఆ ఆవు అక్కడనే చనిపోతుంది. ఇది చూసిన ఆ పేద బ్రాహ్మణుడు, ఎలాగైతే నా జీవిని నువ్వు చంపేశావో అలాగే నువ్వు కూడా నిరాధారు అయిపోయి సమయంలో నువ్వు మరణిస్తావని శపిస్తాడు. ఇంత జరగగానే కర్ణుడు యుద్ధ ప్రవేశ పోటీల్లో పాల్గొంటాడు. అప్పుడే అర్జునుడికి ఎదురుగా నిలుస్తాడు. అతను తక్కువ కులం వాడని, పోటీలో పాల్గొనాలంటే అతను శక్తియుడైన అయి ఉండాలి కృపాచార్యుడు చెప్తాడు. అయితే కర్ణుడి వీరత్వం చూసిన దుర్యోధనుడు అంగరాజుకి రాజుగా చేసి అతన్ని ఆ ప్రదేశ పోటీల్లో పాల్గొనడానికి చేస్తాడు, అవకాశాన్ని కలిగిస్తాడు. అప్పటి నుంచి కర్ణుడు ఇంకా దుర్యోధనుడు మంచి స్నేహితులు. పోటీ అయిపోయిన తర్వాత కర్ణుడు అతని రాజ్యానికి వెళ్ళేటప్పుడు అతని రథానికి ఎదురుగా ఒక చిన్న పిల్ల కింద పడిపోతుంది. ఉన్న నెయ్యి మొత్తము భూమి మీద ఒలిగిపోతుంది. భూమి మీద నెయ్యి మొత్తము పడిపోతుంది. దానితో తన సవతి తల్లి ఏమంటుందని తను చాలా భయపడుతుంది. ఇది చూసిన కర్ణుడు ఆ పాపకి సమాధానం చెప్పి, నేను నీకోసము కొత్త వెనల్ని తీసుకొస్తానని చెప్తాడు. అయితే ఆ పిల్ల ఒప్పుకోక నాకు అదే నెయ్యి కావాలని అడుగుతుంది. ఇప్పుడు కర్ణుడు ఏమి చేయలేక తను ఆ నెయ్యి కలిసిన మట్టిని తీసుకొని ఆ గిన్నెలోకి నెయ్యిని తీస్తాడు. దీనివల్ల భూదేవికి కోపం వచ్చి, చీ, నీ ఆఖరి సమయంలో నీ రథచక్రం నాలో కుంగి నిరాధారుడు అవుతావని శపిస్తాడు. ఇన్ని పాపాలు కలిసే కురుక్షేత్రంలో తన అంతానికి కారణమైంది. ఇలా శాపాలే కాదు, వరాలు కూడా అతన్ని అంతం చేశాయి. మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కర్ణుడికి ఎవరిచ్చిన వరదానాలు కావు. శాపాలన్నీ ఇతరులకి దానం చేస్తే తన మీద పడిన శాపాలు ఇవన్నీ. కురుక్షేత్రంలో అర్జున ప్రాణాలను కాపాడడానికి ఇంద్రదేవుడు అర్జున్ని కాపాడడానికి బ్రాహ్మణ వేషం వేసుకొని కర్ణుడి దగ్గరికి వస్తాడు. కర్ణుని కవచకుండనాలు దానంగా అడుగుతాడు.